అవతార్ ఫైర్ అండ్ యాష్ డైరెక్టెడ్ బై జేమ్స్ కెమెరన్, రిటర్న్ బై జేమ్స్ కెమెరన్, రిక్ జఫా అండ్ అమాండా సిల్వర్. ఇక కాస్టింగ్ అంటారా, మరీ నోరు తిరగని పేర్లు ఉన్నాయి. హీరో, హీరోయిన్, విలన్, సైడ్ యాక్టర్స్, మూవీకి కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. ఇంకో క్యారెక్టర్ని మర్చిపోయారు. రకరకాల జంతువులు ఉన్నాయి. ఎలా క్రియేట్ చేస్తారో కానీ దాని గురించి స్పెషల్గా మాట్లాడుకుందాం. మూవీ గురించి చూస్తే ఫస్ట్ అవతార్. భూమి మీద ఉన్న వాళ్ళు ఇంకో గ్రహమైన పాండోరాలో సంపదల కోసం ఏం చేశారు, అసలు అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, అసలు ఏముంటాయి, ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైట్మెంట్తో ఉంటుంది. దానికి అసలు వంక పెట్టక్కర్లా. మరి ఆ నెక్స్ట్ కంటిన్యూషన్ అంటే అవతార్ ది వే ఆఫ్ వాటర్. అక్కడ వాళ్ళ ప్లేస్ నాశనం చేసినప్పుడు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు, సో వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటారు, అక్కడ ఎలా ఉంటుంది, కొంచెం ఫ్యామిలీ డ్రామాతో వెళ్తుంది. అలాగే కొంచెం స్లోగా కూడా ఉంటుంది. డీప్ కల్చర్స్ చూపించడం వల్ల ఏమో కానీ. ఇప్పుడు థర్డ్ వన్, అవతార్ ఫైర్ అండ్ యాష్. అసలు ఎప్పుడైనా ఫస్ట్ పార్ట్ ఉన్న ఎగ్జైట్మెంట్ సెకండ్ పార్ట్కి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ థర్డ్ పార్ట్ వరకు ఆ ఎగ్జైట్మెంట్ని తగ్గనియ్యలేదు. మరి అంతేం తీశారంటే ఫస్ట్ షాటే స్కైలో ఉండే కొండల షాట్. ఆ ఒక్క షాట్తో ఆ వరల్డ్లోకి తీసుకెళ్తారు. అండ్ ఈసారి విజువల్స్ ఒకటే కాదు, ఇందులో కథ ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి, అది కూడా డీటెయిల్డ్గా ఉండాలి అనుకున్నారు అనిపించింది. నార్మల్గా హాలీవుడ్ మూవీస్లో ఉండే కామన్ పాయింట్ అంటే స్టార్టింగ్లో పాయింట్ రివీల్ చేస్తారు, అసలు దేనికోసం ఇదంతా అనేది చెప్తారు, ఆ బేస్తోనే రన్ చేస్తారు. ఇక్కడ కూడా ఒక టైంలో పాయింట్ చెప్తారు, సరే ఇంకా అర్థమైందిలే అంతే కదా అనుకుంటే ఇక్కడే మనం పప్పులో కాలేసాం. స్టోరీని 5గురు రాశారంటే ఏంటో అనుకున్నాం కానీ మ్యాటర్ ఉంది. అంటే 5గురు రాశారంటే అంత గొప్పగా రాశారా, మనం చూడలేదా అంటే అబ్బో చాలానే చూసాం. ఇక్కడ కంప్లీట్ పిక్చర్ కొత్తది అవ్వటం వల్ల, అది ఆల్రెడీ చూసిన ఆ అట్మాస్ఫియర్ న్యూ అవ్వడం వల్ల ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక పాయింట్తో తీసుకెళ్లకుండా డిఫరెంట్ వేస్ నుండి స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. వాటిని మళ్ళీ కంబైన్ చేయడం, అన్ని చేసిన ఫైనల్లో జరిగేది ఒకటే, అదే ఇద్దరి మధ్య యుద్ధం. మరి ఆ ఫైట్ సీక్వెన్సెస్ మిగతా 2 పార్టీల్లో చూడలేదా అంటే చూసాం. అయినప్పటికీ అదే ఫీల్లో చూస్తాం. వై అంటే కొత్త టెక్నాలజీ, కొత్త ఎక్విప్మెంట్స్తో ఫ్రెష్గా ఉంటుంది. ఫైట్ సీక్వెన్సెస్ ప్రతిసారి డిఫరెంట్గా ప్లానింగ్. ఒకసారి ల్యాండ్ అయితే ఇంకోసారి వాటర్, ఒకసారి డే లైట్ అయితే ఇంకోసారి నైట్ ఎఫెక్ట్. ఇలా ప్రతి ఒక్కటి లాస్ట్ టైం చూసిన ఫీల్ రాకుండా చూసుకున్నారు. అండ్ మూవీకి బిగ్గెస్ట్ ఎసెట్ అంటే అది విజువల్. అందులోనూ అవి 3Dలో చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. ఆ 3Dని కొన్ని ప్లేసెస్లో ఫీల్ అవుతాం. అండ్ ఆ విజువల్ అనే కాదు, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ వైబ్రేషన్ బాగుంటుంది. కంప్లీట్ 3D మూవీ అయినా ఏ చోట కూడా ఇక్కడ తెలిసిపోతుంది అని ఎక్కడా అనిపించదు. అండ్ క్యారెక్టర్స్ కూడా ఫస్ట్ పార్ట్లో ఫారెస్ట్ బ్యాచ్ని చూస్తే సెకండ్ పార్ట్లో వాటర్ బ్యాచ్. ఈసారి కొత్తగా ఫైర్ బ్యాచ్ వాళ్ళని యాడ్ చేశారు. వీళ్ళ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ మరి వైల్డ్గా క్రియేట్ చేశారు. అండ్ ఈ మూవీలో క్రియేచర్స్ చూసుకుంటే అది వాటర్లో కానీ బయట కానీ లాస్ట్ టైం చూసినవి చాలా వరకు ఉంటాయి. వాటితో పాటు కొన్ని కొత్తవి యాడ్ చేశారు. వాటి గురించి ఏం చెప్తాం, యుద్ధం అనగానే ఎలా రెచ్చిపోతాయో తెలుసుగా, సర్వం నాశనం చేస్తాయి. ఆ సీన్స్ గురించి ఇంకా చెప్పక్కర్లా, ఇంకా అలా ఉంటాయి. అండ్ ఈ 3 పార్ట్స్లో కామన్గా ఏమైనా ఉందా అంటే అది ఫ్యామిలీ బాండింగ్. అది హీరో అవని విలన్ అవని, ఆ బాండింగ్కి నీడ్ ఉన్న ప్లేసెస్లో ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫైనల్గా మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 3 hours 17 minutes. మాకు లెంత్ అలవాటే, విజువల్స్ చూస్తాం, యాక్షన్ సీన్స్ చూస్తాం అనుకుంటే వెళ్ళండి. ఒకవేళ లేకపోయినా వెళ్ళండి, వర్త్ సినిమా. కొన్ని రేర్ మూవీస్ ఉంటాయి, అవి థియేటర్లోనే చూడాలి. అవి మళ్ళీ ఓటీటీలో చూసినా అంత ఇంపాక్ట్ ఉండదు. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని చెయ్యండి. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.